హాయ్ అందరికీ. నా ఛానల్ నేను చెప్పుకోవడానికి కూడా నాకు ఓపిక లేదు. హాస్పిటల్కి అయితే వెళ్ళాను. జ్వరానికి, జలుబుకి, దగ్గుకి, ఇంకా వీక్నెస్కి అన్నింటికి మెడిసిన్ ఇచ్చారు. సో ఆ మెడిసిన్ వేసుకుంటాను. ఇప్పటికైనా హెల్త్ నార్మల్ అవుతుందేమో. విహానాకైతే ఫీవరు, విహానాకు కూడా మెడిసిన్ ఇచ్చారు, అది వేస్తాను. ప్రస్తుతానికైతే వీళ్ళకి కొంచెం వర్క్ ఉందని చెప్పి బయటికి వెళ్ళారు. నేనైతే చిన్న చిన్న పనులు ఇంట్లో అయితే చేస్తున్నాను. అండ్ కొంచెం వీక్గా ఉందని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నానికి లంచ్ అంతా బయటే తెచ్చుకున్నాము. అది కూడా రికార్డ్ చేయలేదు, ఎందుకంటే మంచి వీక్గా ఉంది. అలా ఏం తిన్నానో కూడా నాకు అది గుర్తే లేదు. సో వ్లాగ్ అయితే మెల్లగా ముందు రోజు అయితే రికార్డ్ చేశాను, చూసేయండి. నాకు ఇంకా ఒంట్లో బాగాలేదని చెప్పి ఏం వండగలుగుతానో అని ఇంకా బయటే తీసుకొచ్చారు ఈరోజు కూడా ఫుడ్ బయట. ఇంకా మేము మెయిన్ రోడ్లో ఉంటున్నాం అనమాట, అంటే టౌన్లో జంక్షన్లో ఉంటున్నాము. ఇంకా అక్కడ టిఫిన్ సెంటర్ ఉంటే పరాటా, ఇడ్లీ, దోశ ఏముంటే అవే తీసుకొస్తున్నారు. కాస్ట్లు అయితే టూ మచ్ అనమాట. 2 ఇడ్లీలు నాకు తెలిసి 60 రూపీస్ అలా అనుకుంటా. అండ్ తర్వాత తగ్గాక కొన్ని పనులు చేసుకున్నాను. బట్టలు అయితే ఉతికాను, ఆరబెట్టడానికి వచ్చాను. ఇక్కడ ఓపెన్ ప్లేస్ అబ్బా, పైన ఇంకా మేడ కట్టాలనుకుంటున్నారు. మొత్తం కొండలలోనే ఎక్కాలి. మెయిన్ రోడ్. విహానా స్కూల్ ఉంటుంది అక్కడ. నర్సరీయా లేక ఏమో తెలియదు. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ కూడా ఫుడ్ బయట తీసుకొచ్చారని చెప్పాను కదా, ఇంకా తినేసి పడుకున్నా అనమాట. ఈలోపు మా హస్బెండ్ ఏమో పాపను తీసుకొని షాప్కి వెళ్ళి కావాల్సిన లైజాల్, ఇంకా కొన్ని మ్యాగీ ప్యాకెట్స్, విహానాకి మాకు తినడానికి చాక్లెట్స్, కుర్కురేలు, మినపగుళ్ళు, ఇంకా పల్లీలు అని చెప్పి పర్ఫ్యూమ్ ఇవన్నీ తీసుకొచ్చారు. కాస్ట్లు టూ మచ్ అనమాట. మనం షాప్లోకి వెళ్ళడమే నయ్యం, ఇంకా జోబు ఖాళీ అయిపోద్ది, అంత కాస్ట్లు, టూ మచ్ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇక్కడ లివింగ్ అనేది చాలా కష్టము, తక్కువకి బ్రతికేద్దాం అంటే అవ్వదు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా మేనేజ్ అవుతున్నారో అర్థం కావట్లేదు, కానీ కాస్ట్లు అయితే చాలా ఎక్కువ. సో ఇవన్నీ తీసుకొచ్చారు. ఇందులో ఏం యూస్ఫుల్లో కాదు తెలియదు, కానీ కరెంటు పోయినప్పుడు మేము ఫుడ్ తినడానికి లేట్ అయిపోతుందన్నమాట వండుకొని, ఒకదాని తర్వాత ఒకటి. అందుకే ఇవన్నీ టైంపాస్. తినిపించు, లేకపోతే తినిపించు. आओगे ना हाँ काके बताओ सुना नहीं दे रहा काके बताओ. ఇక్కడ చేపలు అమ్మే వాళ్ళు తెలుగు వాళ్ళు అనమాట. వీళ్ళిద్దరూ డే బై డే చేపలు పట్టుకొని వస్తున్నారు. లాస్ట్ టైం తీసుకున్నాము 100 రూపీస్వి, ఇప్పుడు 200కి టోనా ఫిష్ ఉంటుంది కదా, ముళ్ళులేం లేకుండా ఉన్నవి, అదైతే 200కి తీసుకున్నాము. 1/2 కేజీ మంచిగా ఇచ్చారు, చాలా ఎక్కువ తూగైనాయి అనమాట. కొత్త కదా అని చెప్పి మా ఆయన అయితే టిఫిన్ తినిపించారు మా పాపకి. నెక్స్ట్ కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈ వీడియో ఏంటి అంటే ఫీవర్, హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొని తగ్గాక అనమాట. సో ఫిష్ ఫ్రై చేస్తున్నాను, కర్రీ కూడా పెట్టాను అనమాట. 2 పూటలకే అయిపోద్ది. ఇక్కడ వెజిటేబుల్స్ పెట్టే కాస్ట్కి ఇవి కూడా కొనేసుకోవచ్చు. ఫిష్ కూడా ఇక్కడ లోకల్లో దొరికేది కాబట్టి పెద్ద కాస్ట్లు ఏం వేయలేదు. యాక్చువల్గా ఏంటి అంటే ఫిష్ అవన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయంట ఎక్కువ, అందుకనే రేట్లు కూడా ఈ మధ్యనే పెరిగిపోయాయంట. ఫ్లైట్ కాస్ట్లు కూడా ఈ మధ్యనే పెరిగిపోయాయంట. మేము వచ్చే 2 months ముందే ఇవన్నీ జరిగాయంట ఇక్కడ. ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది ఈ ఫిష్ది. అండ్ ఇక్కడ ఒకటి ఏంటి అంటే మేము ఇండక్షన్తో సర్వైవ్ అవ్వడం చాలా కష్టము, ఎందుకంటే కరెంట్ అనేది రోజు మొత్తం ఉండట్లేదు. అప్పట్లో అంటే నా చిన్నప్పట్లో పోయేది కదా కరెంటు, సమ్మర్లో ఎక్కువగా పోయి మళ్ళీ రావడం, ఆ విధంగానే ఉంది ఇక్కడ.
చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. కరెంట్ అనేది ఉంటుంది, ఇన్వర్టర్లు ఉంటున్నాయి అన్నీ. సో ఇక్కడ ఏంటి అంటే కరెంటు చాలా ప్రాబ్లం కాబట్టి మేము ఈ ఇండక్షన్తో సర్వైవ్ అవ్వలేము. మావి సామాన్లు ఎందుకు లేట్ అయ్యాయో కూడా అసలు అర్థం కావట్లేదు. ఈ మిక్సీ వచ్చేసి మా ఇంటి ఓనర్ ఆవిడ ఇబ్బంది పడుతున్నామని, ఇంకా ఆల్రెడీ మా దగ్గర మిక్సీ ఉంది ఎందుకు కొనుక్కుంటామని చెప్పి ఇది ఇచ్చారు. సో ఇందులో అయితే మేము చిన్న చిన్నవి మిక్సీలోకి చట్నీలు, ఇలాంటి టమాటోస్ ఇలాంటివి గ్రైండ్ చేసుకొని పాపకి విహానాకి స్కూల్ కూడా జాయిన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో ఏ స్కూలు, ఏ బుక్స్ ఏం తీసుకున్నాం అన్నీ చూపిస్తాను. కర్రీ అయితే ఇక్కడ చేస్తున్నాను. యాక్చువల్గా స్కూల్ అంటే గుర్తొచ్చింది. స్కూల్ విషయం అంతే చూపించకూడదు అనమాట, రెస్ట్రిక్టెడ్ అనమాట. స్కూల్స్ అవన్నీ చూపించకూడదు ఆ ఏరియా. బట్ యూనిఫామ్, బుక్స్ అన్నీ చెప్తాను. ఎంత ఫీజు కడుతున్నాం అనేది. నర్సరీకి నాకు తెలిసి అన్ని వేల ఫీజు వేస్ట్, కానీ మేము కట్టాల్సి వస్తుంది. అండ్ ఇదనమాట. పురుగుల సంగతి అంటావా, అందరింటిల్లోకి వస్తున్నాయంట వర్షాల వల్ల. ఇక్కడ అనేది ఎక్కువగా పక్షులు, పురుగులు ఎక్కువ అనమాట. వర్షాలు ఎక్కువ కాబట్టి ఇంకా అవి కామన్ అనే అన్నారు అందరూ. సో ఫేస్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. చెడులో కూడా మంచి వెతుక్కోవడం అంటే ఇదే. ఏం జరిగింది అంటే మేము ఫస్ట్ ఒక ఇల్లు తీసుకున్నాము. 9,500 రెంట్ ఇచ్చేసాము. ఇచ్చేసాక ఆ ఇల్లు బాగాలేదు, ఆ ఇల్లు మొత్తం కారుతుంది, బాత్రూమ్స్ అన్నీ అసలు వెంటిలేషన్ లేకుండా ఉన్నాయి అని అర్థమైంది. అక్కడ ఉండడానికి మాకు కష్టం అవుతుంది అనిపించింది 5 రోజులుండి. సామాన్లు రాలేదు, ఎందుకు లేట్ అయ్యే తెలియదు అన్నాను కదా, దేవుడే లేట్ చేశారు అని నేను భావిస్తాను. ఎందుకంటే మాకు ఆ ఇల్లు నచ్చలేదు. సామాన్లు వచ్చేసి ఉండుంటే, పెట్టేసి ఉండుంటే మారిపోతుండే. బట్ రాలేదు కాబట్టి మా బట్టలతో మేము వేరే ఇంటికి వచ్చేసాము. ఇది వచ్చేసి స్టాండ్ అనమాట. వెజిటేబుల్స్ ఏమైనా అవసరాలకి పనికొస్తాయని చెప్పి స్టాండ్ బిగిస్తున్నారు. మోస్ట్లీ మా హస్బెండ్ మేము ఇక్కడికి వచ్చాక 1 వీక్ లీవ్ ఉన్నది. ఆ లీవ్లో మాతో స్పెండ్ చేశారు టైము. నాకు చాలా హెల్ప్ చేశారు. ఇల్లు క్లీనింగ్ నుంచి, కిచెన్లో వంట దగ్గర నుంచి, బాత్రూమ్ క్లీనింగ్స్, బట్టలు తీయడం, ప్రతిదీ నాకు హెల్ప్ చేశారని కాదు, మా ఆయనే చేసుకున్నారు. నేనే తనకి చిన్న చిన్నగా వంట వండే దగ్గర, గిన్నెలు తోమే దగ్గర హెల్ప్ చేశాను అంతే. సో నాకు ఫస్ట్ టైము వైఫ్ అండ్ హస్బెండ్స్గా ఇద్దరం కలిసి వర్క్ చేసుకొని ఒకే మాట మీద ఉంటే ఎంత బాగుంటుంది అంటే, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయగలం అనిపించింది. మా హస్బెండ్ అంతా హెల్ప్ చేశారు. సో బిగిచ్చేసిన తర్వాత కలిసి అయితే తింటున్నాము. అండ్ మోస్ట్లీ అయితే బాగా వంటలు వస్తున్నాయని చెప్పను. ఇక్కడ ఇండక్షన్ మీద మధ్య మధ్యలో కరెంటు పోవడం, రావడం. అండ్ ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవేమి ఉండవు కదా. సో అదేంటంటే ఫ్రిడ్జ్ లేకపోవడం వల్ల ప్రతిదీ కొని పెట్టుకుంటే ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే పాడైపోతున్నాయి. కొంచెం హెల్త్ పాడైపోతుంది రోజు రోజుకి. అందుకే ఇప్పుడు ఒక 2 hours అయితే పడుకున్నాము. బైక్ కూడా లేదు, అంటే ఫ్రెండ్ ఇచ్చారు. బట్ వాళ్ళకి నీడ్ ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసామన్నమాట అడిగితే. సో ఫైనల్గా అయితే మాకన్నా వెనక పంపించారు ఇక్కడికి సామాన్లు కొంతమంది. వాళ్ళవి వచ్చేసాయి అనమాట 15 daysలోని 10 daysలోని. మేమేమో గాబరా పడిపోయి ఎక్కడ సామాన్లు రావో అని చెప్పి అక్కడ 25 days ముందే పంపిస్తే 30 days పైన అయిపోయింది, రాలేదు. అడ్జస్ట్ అవుతున్నాము, చూద్దాం ఎప్పటికొస్తాయో ఏంటో ఎవ్వరికీ తెలీదు. బట్ అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాలేదు. అందులో వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, టీవీ అన్నీ ఉన్నాయి. చూస్తాం, ఏం అర్థం కావట్లేదు. హెల్త్ అయితే కొంచెం ఎక్కువ నిద్రపోకపోవడం వల్లనే చాలా నీరసంగా ఉండేది. ఇప్పుడు ఎక్కువ నిద్రపోవడం వల్ల కరెక్ట్గా ఫిట్ అయిపోయింది హెల్త్. ఇంకో 2 daysలో మెడిసిన్ కూడా వేసుకుంటున్నాను. విహానా స్కూల్ కూడా రేపటి నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి. అంతే. అండమాన్లో తిరుగుతున్నాం బైక్ మీద. ఈవినింగ్, అది కూడా బజార్కి వెళ్తున్నాం. బజార్ హలో బజార్, అండమాన్ బజార్. ఈవినింగ్ వెదర్,
అన్నీ దొరుకుతున్నాయి కానీ కాస్ట్లీ ఎక్కువ. ఆ? పెట్టుకో పెట్టుకో. వావ్, వాటర్ బాటిల్ కోసం ఎంత దూరం వచ్చాము, కొంటున్నాము. బిల్ పేమెంట్ చేస్తాం.